మేడం గారు నేనేమంటానంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్నీ కూడా స్టడీ చేస్తున్నాం. నేను ఈరోజే ఛార్జ్ తీసుకున్నానండి. మీరు నాకు బాణాల వర్షం కురిపిస్తున్నారు నా మీద. అదేంటంటే మనం మొన్నే చూసి లేదు తప్పకుండా అండి. నేను ఐఎమ్ అడ్రస్సింగ్ ఇట్ తప్పకుండా. అంటే మీరు చెప్పిన దానికి అది ఒక సెంటిమెంటల్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మొన్నే చూసాం తిరుపతి లడ్డూలో ఏ విధంగా కల్తీ జరిగిందని. సో మేము ఇప్పుడు స్టడీ చేసి మన ప్రోడక్ట్ని వాళ్ళు ఏ విధంగా తీసుకునే విధంగా గిరిజన ప్రాంతంలో పండేటువంటి ప్రోడక్ట్ని మనం ఏ విధంగా తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడే చెప్పాము, ఇంటర్నల్ ఇష్యూస్ ఏదైనా సరే ప్రతి దాని మీద కూడా దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి వాళ్ళన్నింటి మీద కూడా ఒక రిడ్రెసల్ మెకానిజం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని కూడా తెలియజేస్తాం. ఈసీలోనే కాదండి, ప్రతి డిపార్ట్మెంట్ హెల్త్, ట్రైబల్ వెల్ఫేర్, లేకపోతే పిఆర్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషం అనగా నేను